హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా వండాలో చూసేద్దాం. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. తాలింపు వేగాక సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆలు ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా క్యాలీఫ్లవర్ని కొంచెం పసుపు వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన క్యాలీఫ్లవర్ని తాలింపులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కర్రీని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. కర్రీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, కొబ్బరి తురుము, నువ్వుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. నువ్వుల పొడి వేయడం వల్ల హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయే వరకు కాసేపు స్టవ్ మీద ఉంచి కాసేపు అయినాక దించాలి. అంతే అండి, సింపుల్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి.